డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 19. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే మీకు నేను స్టోరీస్ రిలీజ్ చేసిన వెంటనే కూడా ఎపిసోడ్స్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. మీరు వెంటనే స్టోరీ వినొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చూపిస్తా నీకు నీ డెవిల్‌ని. చూస్తూ ఉండు శక్తి, నువ్వు నీ డెవిల్ మొగుడిని చూస్తావిప్పుడు. వరుణ్ శక్తి చేతికి రింగ్ పెడుతున్నప్పుడు తీసిన పిక్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే, ముభావంగా కనిపిస్తున్న శక్తి పిక్‌నే చూస్తూ మాట్లాడుతున్నాడు రుద్ర. ఏంటి బాబు ఇదంతా? అతనెవరు? ఈషా ఎవరిని చూసి తనకు కావలసిన వ్యక్తి అంటుంది. నిజమే అంటావా ఒకవేళ? ఇంటి నుంచి దూరంగా గుడి ప్రాంగణంలోకి వచ్చిన కృష్ణమూర్తి భయంతో వరుస ప్రశ్నలు సంధించారు వరుణ్ణి. ఒకవేళ నిజమే అయినా కూడా, ఈషా నాకు కావాలి మావయ్య. చాలా స్థిరంగా చెప్పాడు వరుణ్ ఏదో ఆలోచిస్తూ. ఎలా బాబు? అయోమయంగా ప్రశ్నించారు కృష్ణమూర్తి గారు అతని మాటకి. ఎలా ఏంటి? ఎలా ఏంటి పంతులు? అంతవరకు కూల్‌గానే ఉన్నా ఒక్కసారిగా రౌద్రంగా మారుతూ అరిచాడు వరుణ్. అతన్నలా చూస్తూ కృష్ణమూర్తి ఓ అడుగు వెనక్కి వేసి భయంగా నిలబడ్డాడు. ఈషా నా సొంతం. వినిపిస్తుందా పంతులు? నాకు మాత్రమే సొంతం నా ఈషా. తను చావుకి దగ్గరై బ్రతికే అవకాశం 1% కూడా లేని సమయంలో నాకు దొరికింది. అలాంటి తనని నేను నా కోసం బ్రతికించుకున్నాను. ఎందుకోసం? ఇలా ఎవడో వస్తే మా మధ్యలోకి వాడితో తనని పంపించడానికైతే అస్సలు కాదు. నా కోసం బ్రతికించుకున్నాను. బ్రతకాలనే ఆశ కూడా తనలో ఏమాత్రం కనిపించలేదు నాకు ఆ రోజు. నా కోసమే పుట్టినట్టున్న తనని నేను బ్రతికించుకొని, అమ్మా నాన్నలుగా మిమ్మల్ని చూపించి, ఎవరూ లేని మీకు ఓ బిడ్డనిచ్చి తనకన్నీ నేనే అయి కాపాడుకుంటున్నాను. అలాంటి తను నాకు దూరం అవుతుందంటే నేనేం చేయడానికైనా వెనుకాడను. వినిపిస్తుందా పంతులు? జీవనాధారం లేని మీకు ఆధారం కల్పించాను నేను, మా తాతయ్య. మీ చేతుల్లో పెట్టాను నా ఈషాని. ఎందుకు? తిరిగి నా చేతుల్లో మీరు తనని పెట్టడం కోసమే పెడుతున్నానని మీకు ఆ రోజే చెప్పాను కదా! శక్తి మాన్య పేరిట ఆస్తి మొత్తం రాసిచ్చిన తరువాతి రోజు అర్ధరాత్రి సమయాన ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. చీకట్లో కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వరుణ్‌కి దూరంగా తను చూస్తుండగానే ఒక కార్‌ని లారీ స్పీడ్‌గా వచ్చి గుద్దేసి వెళ్ళిపోవడం కనిపించడంతో వెంటనే ఆ ఘటన జరిగిన స్థలానికి చేరుకొని కారు దిగాడు. గాల్లోకి ఎగిరిన కారులో నుంచి ఓ అమ్మాయి ముందే బయటకు పడిపోయి రోడ్డు మీద రక్తపు మడుగులో పడి కనిపిస్తుంటే 6 పల్టీలు కొట్టి తిరగబడిన కారు నుజ్జు నుజ్జుగా అయిపోయి లోపల డ్రైవర్ అప్పటికే తెరుచుకున్న డోర్‌లో నుంచి సగం బయటకు వాలిపోయి చచ్చిపడి కనిపిస్తుంటే, వెనక సీట్‌లో ఇంకా ఎవరో ఉన్నారని అర్థమై వెంటనే లోపల నుంచి వాళ్ళను బయటకు తీయాలనే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు వరుణ్. సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోకపోవడం వలన ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. వెంటనే డ్రైవర్ మాత్రమే కాదు, ఇంకా లోపల ఉన్న ఎవ్వరైనా సరే బ్రతికే అవకాశం లేనంత దారుణమైన యాక్సిడెంట్ అది. అతి కష్టం మీద లోపలున్న మనిషిని కొంచెం వరకు బయటికి లాగిన వరుణ్ కళ్ళను కొన ఊపిరితో కొట్టుముట్టాడుతున్న శక్తిని చూడ్డంతోనే ప్రాణం లాగేసినట్టుగా అయిపోయింది. ఎలా అయినా ఆమెను కాపాడాలని వెంటనే ఏదో ఒకలా కష్టపడి కారులో నుంచి మొత్తంగా శక్తిని బయటకు లాగాడు. అతి కష్టంగా ఊపిరి తీసుకుంటున్న శక్తి వరుణ్ణి చూస్తూ దూరంగా రోడ్డు మీద పడిన తన చెల్లి వైపు చేతిని చూపిస్తుంది. క కాపాడండి. తనని తనని ప్లీజ్ నా చెల్లెల్ని బ్రతికించండి అని వేడుకుంటూనే కళ్ళు మూసిన శక్తి ఆ క్షణంలో తన అరచేతిని పట్టుకున్న వరుణ్ చేతిని గట్టిగా ప్రెస్ చేసి మరీ వదిలింది. ఆమె అలా చేయడంలో తన చెల్లెలంటే ఆమెకు ఎంత ఇష్టమో వరుణ్‌కి ఆ క్షణమే అర్థమైపోయింది కూడా. అతను డాక్టర్ అవ్వడంతో వెంటనే ఆలస్యం చేయకుండా శక్తి నాడి పట్టుకొని టెస్ట్ చేసి ఎక్కడో లోతుగా కొట్టుకుంటున్న ఆమె ప్రాణాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని ఫిక్స్ అయిపోతూ వెంటనే 2 చేతుల్లోకి తీసుకొని తన కారు వైపు నడిచాడు. శక్తి బ్రతికే అవకాశమైతే ఏమాత్రం లేదని ఆమె తలకైన గాయం చూస్తుంటేనే తెలిసిపోతుంది వరుణ్‌కి. అయినా కూడా ఎక్కడో చిన్న హోప్ అతనిలో. ఇటువంటి ఒక కేస్‌ని అతను డీల్ చేసి ఇదివరకే వాళ్ళని బ్రతికించి ఉండడం వలన అతనిలో ఆ మాత్రం చిన్న హోప్ అయినా శక్తి కోసం ఉంది ఆ టైంలో. లేదంటే శక్తి ఆ సమయంలో ఉన్న పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె నిజంగానే బ్రతికుండేది కాదు.
అందుకే ఆలస్యం చేయకుండా ముందు శక్తిని తనతో పాటు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతూ, కార్ బ్యాక్ సీట్‌లోకి ఆమెను చేర్చి, దూరంగా కింద పడి ఉన్న శివ దగ్గరికి పరుగున వెళ్లి ఆమెను కూడా పరిశీలించాడు. గాయాలు పెద్దగానే అయినా కూడా ప్రాణానికైతే ప్రమాదం ఆల్మోస్ట్ ఉండనట్టే, ట్రీట్‌మెంట్ త్వరగా అందితే అని అర్థమైపోతున్న శివ పరిస్థితిని చూసి, వెంటనే తెలిసిన హాస్పిటల్ అంబులెన్స్‌కి కాల్ చేశాడు వరుణ్. అప్పటికే దూరం నుంచి ఏదో కారొస్తుండడం గమనించి, శివని వాళ్ళు చూసుకుంటారనే నమ్మకంతో అంబులెన్స్‌ని త్వరగా రమ్మని చెప్పి, కావాలనే వరుణ్ అక్కడి నుంచి వెంటనే శక్తిని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయిపోయాడు. అతనైతే ఆ సమయంలో ఒక డాక్టర్‌గా శక్తిని ఎలా అయినా కాపాడుకోవాలని మాత్రమే అట్లా చేశాడు. అప్పుడే అటుగా పోతూ ఆగిన ఒక కారులో నుంచి ఇద్దరు మనుషులు దిగి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడున్న శివని కాసేపటికి వచ్చిన అంబులెన్స్‌లో ఎక్కించి, చనిపోయిన క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ సమయంలో అటుగా పోతూ వచ్చిన ఆ ఇద్దరు మనుషులకి ఆ కారులో ఇంకో మనిషి కూడా ఉన్నట్టు గాని, ఆమెను అక్కడి నుంచి ఎవరైనా తీసుకెళ్ళినట్టు గాని అసలు అనిపించలేదు. ఇటు వరుణ్ శక్తిని నేరుగా తను ఏ హాస్పిటల్‌కైతే న్యూరో సర్జన్‌గా ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయడానికి స్పెషల్ డాక్టర్‌గా ముంబై వరకు వచ్చాడో, అదే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడే ఆమె కోసం ఎవరికీ తెలియనివ్వకుండా చూడమని చెప్పి పర్సనల్ కేస్‌గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. వరుణ్ ఇండియాలోనే టాప్ న్యూరో సర్జన్స్‌లో ఒకడు. అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా కాస్త పెద్దదే. అందున ఇప్పుడు ఏదైతే హాస్పిటల్‌లో శక్తికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడో, ఆ హాస్పిటల్‌కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ కూడా వరుణ్ సేతు. అందుకే శక్తికి అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ అంత పెద్దదైనా సరే, ఎవరికీ బయటకి తెలియలేదు ఆ రోజు. దాదాపు 5:30 గంటల పాటు జరిగిన సర్జరీ తర్వాత శక్తి ప్రాణం కోసం దేవుడిపైనే భారం వేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు వరుణ్. ఎందుకో తెలీదు. శక్తిని మొదటిసారి చూసిన క్షణమే తనకి ఆమె చాలా దగ్గరైన మనిషిలా అనిపిస్తుంటే, తనకే తెలియకుండా ఎలా అయినా ఆమెను బ్రతికించుకోవాలని ఆరాటం మొదలైంది వరుణ్‌లో. సర్జరీ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. 48 గంటలు గడిస్తే గానీ ఆమె బ్రతుకుతుందో లేదో అతను కూడా చెప్పలేని పరిస్థితి ఆ క్షణంలో శక్తిది. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆమెను అక్కడ ఉంచడం ఏమాత్రం ఇష్టం లేక తన పరపతి ఉపయోగించి అన్ని వైద్య సదుపాయాలతో ప్రత్యేక చాపర్ ఆమె కోసమే కేవలం 3 గంటల్లోనే సిద్ధం చేయించి, అక్కడి నుంచి కేరళలో తన ఊరికి తీసుకెళ్ళిపోయాడు వరుణ్. అసలు ఎందుకు శక్తిని చూస్తుంటే తన మనిషిలా అనిపిస్తుందో అర్థం కాని వరుణ్, శక్తిని తన ఊర్లో, తన హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఆమె కోసమే ఒక ఫ్లోర్ మొత్తం సిద్ధం చేయించి, అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళడంతోనే తన తాతయ్య గదిలోకి వెళ్ళి పాతకాలం నాటి చెక్క వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి వెతుకుతున్న అతనికి కనిపించిన ఫోటో మనసులో మొదలైన ప్రశ్నకి సమాధానంగా దొరికింది. దాదాపు 70% వరకు పోలికలు శక్తిలానే ఉన్న ఓ అమ్మాయి ఫోటో ఇప్పుడు అతని చేతిలో ఉంది. దాన్నే తడిమి చూస్తూ కళ్ళు మూసుకున్న అతనికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శక్తి రూపం గుర్తు రాగానే కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. అప్పుడే వచ్చారు లోపలికి రఘునాథ్ సేతు గారు. మనవడి ఇంటికి రావడంతోనే అంత హడావిడిగా తన గదిలోకి వచ్చి పాత బీరువా వెతుక్కోవడం ఏదో అనుమానంగా అనిపిస్తుంటే, "ఏమైంది నాన్న?" అని మార్దవంగా అడిగారు దగ్గరికి వస్తూనే. శక్తికి జరిగిన యాక్సిడెంట్ కోసం, తనను చూసిన వెంటనే దగ్గర మనిషిలా అనిపించిన ఫీలింగ్ కోసం, అలానే ఇప్పుడు తన మేనత్త ఫోటోతో పోలికలు కలిసిన శక్తి పోలికల కోసం కూడా చెప్పి, గట్టిగా ఊపిరి తీసుకొని వదిలాడు వరుణ్. మనవడు చెప్పేది మొత్తం విన్న రఘునాథ్ సేత్ గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆయన ప్రమేయం లేకుండానే బయటకు వచ్చేస్తున్నాయి. ప్రేమించిన వాడితో తనని ఎదిరించి వెళ్ళిపోయిందన్న ద్వేషంతో కూతుర్ని దూరం చేసుకున్న ఆయనకు 10 ఏళ్ల క్రితం ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా దూరమయ్యాక గాని తెలియలేదు తనెంత పెద్ద తప్పు చేశాడో. తనకు నచ్చిన వాడిని ప్రేమించిందన్న ద్వేషంతో కూతురికి బ్రతికుండగానే నీళ్లు వదిలేశారు రఘునాథ్ సేత్ గారు, కొడుకు ఎంత నచ్చచెప్తున్నా కూడా వినకుండా. బ్రతుకున్నంత కాలం ఆయనకి నచ్చజెప్పాలనే చూసేవారు చెల్లెల విషయంలో వరుణ్ తండ్రి. కానీ రఘునాథ్ సేత్ గారు ఎప్పుడూ కూడా వినలేదు. ఎప్పుడైతే కొడుకు హార్ట్ అటాక్‌తో 10 ఏళ్ల క్రితం తనకు దూరమయ్యాడో, అప్పుడే బిడ్డల విలువ తెలిసొచ్చింది ఆయనకి. కోడలు అన్నీ తానే తనను చూసుకుంటున్నా కూడా బిడ్డలు లేని లోటు ఆయనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేది. గత 10 ఏళ్లుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కూతురు కోసం వెతికిస్తూనే ఉన్నారు రఘునాథ్ సేత్ గారు ఇంకా. కానీ ఎక్కడా కూతురికి సంబంధించిన వివరాలు తెలియలేదు. ఇప్పుడే తెలిసింది ఆయనకి మనవడి ద్వారా కూతురు కోసం. వెంటనే శక్తిని చూడాలంటూ పట్టుపట్టారు ఆయన. అయితే వరుణ్ తాతగారిని అడ్డుకున్నాడు ఏదో ఆలోచిస్తూ. తను బ్రతికే అవకాశం లేదు. ఒకవేళ బ్రతికినా కూడా తనకు తన గతమైతే ఏమాత్రం గుర్తుండదు తాతయ్య.
ఎందుకంటే తనకు జరిగిన యాక్సిడెంట్ అలాంటిది. నేను చేసిన సర్జరీ అంతకన్నా ఎక్కువ. అలాంటి కేస్‌ని ఇంతకు ముందే నేను డీల్ చేశాను. ప్రస్తుతం తను కోమాలో ఉంది. 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలి తనని. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. తను ఖచ్చితంగా కోమాలో నుంచి బయటకొచ్చే ఛాన్స్ ఎంత తక్కువో, గతం గుర్తుండే ఛాన్స్ కూడా అంతే తక్కువుందని చెప్పి, కోమాలో నుంచి బయటకు వస్తే ఈలోగా బ్రతికినట్టు, అది కూడా 99% ఛాన్సెస్ లేనట్టు తాతయ్య. ఆ 1% ఛాన్స్‌తో కూడా బ్రతికినా కూడా గతం తాలూకా ఏ జ్ఞాపకం ఉండదు అని అనుభవంతో వరుణ్ క్లియర్ కట్‌గా చెప్పేశాడు. తన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం జరిగేది వరుణ్ చెప్తుంటే, అయితే ఇప్పుడేమంటావు వరు? ఏడుస్తూనే అడిగారు రఘునాథ్ సేతు గారు మనవడిని. తను బై ఛాన్స్ బ్రతికితే మాత్రం నాకు కావాలి తాతయ్య. తన మనసులో మాటను స్థిరంగా చెప్పేశాడు వరుణ్. మనవడు చెప్పేది అర్థం కాని రఘునాథ్ సేత్ గారు అయోమయంగా చూస్తూ నిలబడ్డారు. పాకెట్‌లో నుంచి బ్లాక్ బీడ్స్ చైన్ తీసి తాతగారి కళ్ళ ముందు ఉంచుతూ, ఇది తన మెడలో ఉంది. అంటే తను మ్యారీడ్ అన్నాడు వరుణ్. అయితే వెంటనే మనం తన వివరాలు మొత్తం తెలుసుకొని తన భర్తకే కాదు, నా కూతురికి కూడా విషయం చెప్పాలి కదా నాన్న అని తాతగారు అంటుంటే, అస్సలే చెప్పకూడదు తాతయ్య. ఎప్పటికీ చెప్పకూడదు. వదులుకున్న బంధం మీ కూతురితో మీది. ఇప్పుడు మనవరాలి ద్వారా ఆ బంధాన్ని కలుపుకోవాలి అని మీరు చూడడం కన్నా, నా కోసం నేను కోరుకుంటున్న మీ మనవరాలికి నాతో సరికొత్త బంధాన్నివ్వడం మంచిది. తాతగారి మాటలకు అడ్డుపడుతూ చెప్పాడు వరుణ్. ఏం మాట్లాడుతున్నావు వరు? నాకర్థం కావట్లేదు అన్నారు మనవడిని అనుమానంగా చూస్తూ రఘునాథ్ సేత్ గారు. నాకు తను కావాలి తాతయ్య. ఇది మాత్రమే చెప్పాను ఇప్పటికీ నేను. అనేసి ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా రఘునాథ్ సేత్ గారి గదిలో నుంచి బయటకు వచ్చేస్తున్న వరుణ్‌కి అతని తల్లి ఎదురైంది గుమ్మం దగ్గరే నిల్చొని. కొడుకుని నిర్లిప్తంగా చూస్తూ నిల్చుండిపోయారు అతని మాటలు విని మనోహరి గారు. ఏమైందమ్మా? ఎందుకలా చూస్తున్నావు? తల్లి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు వరుణ్. తప్పు చేస్తున్నావు అనిపిస్తుందిరా అన్నారు ఆవిడ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. చూడగానే ప్రేమ పుడుతుందా ఒక మనిషి మీద అనుకునేవాడిని మా. కానీ ఫస్ట్ టైం అది నిజమని నాకు ఇప్పుడే అర్థమైంది. తల్లి మాటల్లోని ఆంతర్యం అర్థమై వెంటనే స్థిరంగా తన మాటను చెప్పాడు వరుణ్. నీది కాని దానికోసం పరుగులు పెట్టడం అవుతుంది నాన్న హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు మనోహరి గారు. నాది కానిదైతే నా వరకు ఎందుకు వస్తుంది మా? నాది కాబట్టే నన్ను చేరుకుంది అన్నాడు వరుణ్ ఏమాత్రం తగ్గకుండా. ఇంకేం మాట్లాడలేకపోయారు ఆవిడ. కొడుకు వెళ్ళడానికి దారినిస్తున్నట్టుగా పక్కకు తప్పుకున్నారు. వెంటనే వరుణ్ తాతగారి గదిలో నుంచి బయటకు నడుస్తూ ఒక్క క్షణం ఆగి, అండ్ మీతో మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. శక్తికి జరిగిన యాక్సిడెంట్ యాక్సిడెంటల్‌గా జరిగింది కాదు. ఎవరో కావాలని చేయించారు. తనకి ప్రాణహాని జరగాలని వాంటెడ్‌లీ చేయించారు. ఇదంతా ఎందుకోసం చేశారు? తన కోసమా? లేదా ఇంకేదైనా కారణమా నేను తెలుసుకోవాలి. నా స్వార్థం కోసం మాత్రమే కాదు. ఈ కారణం చేత కూడా మనం ఇప్పుడే తన వివరాలు బయట పెట్టకపోవడం మంచిది అని తాతగారికి, తల్లికి కూడా తన మాటగా చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు వరుణ్. ఆ మరుసటి రోజుకే శక్తికి జరిగిన యాక్సిడెంట్ గురించిన వివరాలు తెలుసుకునే క్రమంలో పెద్దగా కష్టపడకుండానే అతనికి తెలిసిన విషయం. తన మరుదుల దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిలీనియర్స్ ఫ్యామిలీస్‌లో ఒకడైన నందన్ రాజవంశస్థుల ఏకైక వారసుడైన రుద్రాంశ్ నందన్ భార్య అని ముందుగా తెలుసుకున్నాడు. అలాగే శక్తితో పాటు కారులో ఉన్నది కూడా ఆమె చెల్లి శివ అని కూడా తెలుసుకున్నాడు. మొత్తం అన్ని మీడియా ఛానల్స్‌లో కూడా అంతకు ముందు రోజు నుంచే యాక్సిడెంట్‌లో మృతదేహం కూడా దొరకని శక్తి గురించే హాట్ టాపిక్‌గా న్యూస్ రన్ అవుతుంది. అందుకే వరుణ్‌కి పెద్దగా శ్రమ లేకుండానే ఆమె గురించి మొత్తం తెలిసిపోయింది. అలానే జరిగిన యాక్సిడెంట్ కూడా తను అనుకున్నట్టుగానే శక్తిని టార్గెట్ చేసే జరిగిందని, అది నందన్ పరివార్ ఫ్యామిలీ గొడవల్లో భాగంగా జరిగిందని కూడా తెలుసుకున్న వరుణ్, శక్తికి సీక్రెట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టే అని అనుకున్నాడు. మీడియా వాళ్ళకి ఏదైనా చిన్న టాపిక్ మొదలైతే దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం లాగడం అలవాటే కదా! అలా వాళ్ళు రాజవంశీకుడైన రుద్రాంశ్ నందన్‌కి ఒక మ్యాట్రిమోనీ కంపెనీలో ఎంప్లాయ్ అయిన శక్తికి మధ్య బంధం ఎలా మొదలైంది అనే దాని గురించి కథనాలు ప్రచురించడం మొదలుపెట్టారు. అనుకున్న పెళ్లి చెడిపోతే కుటుంబ పరువు నిలబెట్టడం కోసమే రుద్ర శక్తిని పెళ్లి చేసుకున్నాడంటూ, ఇదంతా అతని ఫ్యామిలీలో వాళ్ళకి నచ్చక ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఇలా చేయించి ఉండొచ్చు అంటూ, రీసెంట్‌గా జరిగిన ఆమె అబార్షన్ కూడా ఒక కారణంగా చూపిస్తూ, నిజానికి రుద్రాంష్‌ని కూడా నిందితుడిలా చూపిస్తూ రూమర్స్ పుట్టించి తెగ చర్చలు పెట్టేశారు మీడియా ఛానెల్స్ అన్నీ కూడా. ఇదంతా చూస్తున్న వరుణ్‌కి తాను చేసేది కరెక్ట్ అనిపించింది. శక్తి పేరెంట్స్ కోసం కూడా వివరాలు కనుక్కునే ప్రయత్నం మొదలుపెట్టాడు. అప్పుడతనికి తెలిసిన విషయం యాక్సిడెంట్‌లో వాళ్ళు చనిపోయారని, వాళ్ళ బిడ్డలైన కేవలం శక్తి, శివ, ఆది మాత్రమే ఇక బ్రతికున్నారని.
ఇదే విషయం తాతగారికి చెప్పి ఇప్పుడు శక్తి బ్రతికే ఉందన్న విషయం బయటికి తెలియనివ్వకుండా ఉంచడమే సరైందని నిర్ధారణ చేసేసుకున్నారు. 48 గంటలు కాదు, 72 గంటలు గడిచిన తర్వాత గానీ శక్తి కోమా నుంచి బయటకు రాలేదు. ఆమె మీద వరుణ్ పెట్టుకున్న ఆశ నెరవేరి గతం మర్చిపోయి ఒక తెల్లని కాగితంలా మారింది శక్తి మస్తిష్కం. కృష్ణమూర్తి గారు, ఆయన భార్య లీలావతి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆర్థిక పరంగా చితికిపోయి ఉన్న ఆ జంట కేరళలో ఒక కుగ్రామంలో బాగా పరిపతి ఉన్న రఘునాథ్ సేతు గారిని ఆశ్రయించారు. అదే సమయంలో సహాయార్థులై. ఆ గ్రామానికి ఊరు పెద్ద రఘునాథ్ సేతు గారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సహాయార్థులై వచ్చిన ఆయన్ని ఆశ్రయిస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం చేసే పంపిస్తారు రఘునాథ్ సేతు గారు. ఇది ఆయనకున్న ఒక గొప్ప పేరు. అది తెలుసుకొని ఆ బ్రాహ్మణ జంట సేతుగారిని ఆశ్రయిస్తే ఆ గ్రామంలోనే ఒక ప్రముఖ పీఠాధిపతి అయిన పద్మనాభ శాస్త్రి గారి దగ్గరికి వాళ్ళని పంపించి ఆయన పీఠంలో దేవతామూర్తులకు అర్చకుడిగా నియమించాలని కోరారు ఆయన. పద్మనాభ శాస్త్రి గారికి ఆప్తమిత్రుడు రఘునాథ్ సేతు గారు. ఆయన కోరాక కాదంటారా శాస్త్రి గారు? వెంటనే ఒప్పుకున్నారు కృష్ణమూర్తి గారి దంపతులను తమ పీఠంలో అర్చకులుగా నియమించడానికి. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన శక్తికి తానెవరినని అనుమానం వస్తే ఏం చెప్పాలని ఆలోచిస్తున్న వరుణ్కి కనిపించిన ఏకైక మార్గం ఆ సమయంలో కృష్ణమూర్తి గారి దంపతులు. శక్తికి తన గతం గురించి ఎటువంటి ఆలోచన రాకుండా చేయడం కోసం వరుణ్ తీసుకున్న నిర్ణయం ఆ బ్రాహ్మణుని దంపతుల బిడ్డగా ఆమెకు ఒక కొత్త గుర్తింపునివ్వడం. శక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆమెను వాళ్ళ బిడ్డగానే ఉంచి మెల్లుగా తాను ఆమెను ప్రేమిస్తున్నది చెప్పి వివాహం చేసుకొని తన ఇంటికే తీసుకెళ్ళిపోవాలని తీసుకున్న తన నిర్ణయాన్ని తాతగారికి చెప్పి ఎట్టకేలకు ఒప్పించేసుకున్నాడు. కూతురు ఎలానో దూరమైంది. కనీసం మనవరాలనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలానే ఆమెను ప్రేమిస్తున్న మనవడి ప్రేమను కూడా గెలిపించాలని కొంచెం స్వార్థంగా ఆలోచించిన రఘునాథ్ సేతు గారు కూడా వరుణ్‌తో ఏకీభవించి శక్తికి తన తల్లిదండ్రులుగా కృష్ణమూర్తి గారి దంపతులను పరిచయం చేశారు. మహాపండితుడైన పద్మనాభ శాస్త్రి గారితో మనవరాలి కథ కోసం మొత్తం చెప్పి ఆమెకు కొత్త గుర్తింపుని ఇచ్చేందుకై ఒక నామధేయాన్ని పెట్టమని కూడా అడిగారు ఆయన అప్పటికే. అయితే పద్మనాభ శాస్త్రి గారు ఆ రోజు చెప్పిన మాట ఒక్కటే. స్నేహితుడైన రఘునాథ్ సేతు గారితో ఆయన ఆ రోజు ఏం చెప్పారు? రుద్రుని సగభాగం శక్తి. సతిగా అవతారం చాలించిన పార్వతిగా ఆ రుద్రుణ్ణే చేరుతుంది సేతు ఆమె. ఇది తథ్యం అని ఆ ఒక్క మాట మాత్రం హెచ్చరికగా ముందే చెప్పారు పద్మనాభ శాస్త్రి గారు రఘునాథ్ సేతు గారితో. అలా చెప్పి ఆమెకు సరికొత్త గుర్తింపుగా ఈషా అని నామధేయం చేశారు ఆయన. రుద్రకు నిజంగానే దగ్గరవ్వాలని ఆమెను. ఇది రుద్రకు దూరమైన తర్వాత జరిగిన శక్తి వెనుకాల కథ. మరిప్పుడు శక్తిగా జ్ఞాపకాల్లో మరణించి ఈషాగా మరుజన్మనెత్తిన ఆమె పద్మనాభ శాస్త్రి గారు చెప్పినట్టు రుద్రని ఎలా చేరుకుంటుంది? చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. చూడాలని అనుకుంటున్నారా? అలా అయితే ఈ రాధీస్ ఆడియో స్టోరీస్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే నా స్టోరీస్ మీద మీకు ఎంత లవ్ ఉందో లైక్ బటన్‌ని గట్టిగా గుద్దేసి చెప్పండి. అలానే షేర్ చేయండి. కామెంట్స్ కూడా ఇవ్వండి. మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేస్తే మీరెట్లా రెస్పాండ్ ఉంది అనేది చూస్తూ నేను ఇంకొంచెం జోష్‌తో కథలు చెప్తాను కదా! అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఉంటానండి. బాయ్ బాయ్.